రైట్గా మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి వైజాగ్ చేరుకొని అనంతరం భీమిలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతుండటంతో సిద్ధం పేరిట ఎన్నికల శంఖారావం పూరించనున్నారు వైసీపీ బాస్. ఈ సభలో సుమారు 3 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల వ్యూహాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా సిద్ధం బహిరంగ సభను ప్లాన్ చేసింది వైసీపీ. అయితే ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తూ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠత రేపుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక సభా ప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే సభా ప్రాంగణం చదును, హెలిప్యాడ్ను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ ఎన్నికల శంఖారావం ప్రకటించనుంది. రైట్గా నేడు వైజాగ్లో భీమిల్లో జరగబోతున్నటువంటి వైసీపీ ఎన్నికల శంఖారావం సభ దగ్గర ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రాము ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓ టు రాము. ఎస్ మాధవి, 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే ఉత్తరాంధ్ర టార్గెట్గా భీముల్లో జరగబోయే ఈరోజు బహిరంగ సభకైతే భారీ జన సమీకరణ అయితే చేయబోతుంది. అయితే సుమారు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే ఆర్టీసీ, ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించిన సుమారు 150 బస్సుల వరకు ఏర్పాటు చేసినట్టయితే పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉన్నారో వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన సభ్యులు, గుహసారథులు అవ్వచ్చు, జేఏసీ కన్వీనర్లు అవ్వచ్చు, లేకపోతే గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు సంబంధించిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళనే తీసుకెళ్లే ప్రక్రియ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికల హీట్ అయితే ఎక్కింది రాష్ట్రంలోన. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కార్యకర్తలకైతే ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అయితే పలు బస్సులు అయితే బయలుదేరడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీకాకుళం సంబంధించి భీమిలి సభకి వెళ్ళే ఒక బస్సులో అయితే మనం ఉన్నాము. మనతో పాటు వైఎస్ఆర్ సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు జరిగే జగన్మోహన్ రెడ్డి జరిగే బహిరంగ సభకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 150 బస్సుల వరకు వేశారు. మీరు కూడా సభకు వెళ్తున్నారు. ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? ఏమైనా సంకేతాలు ఉన్నాయా మీకు? అభివృద్ధి ప్రదాత, సంక్షేమ సారథి సీఎం గారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదే భాగంలో ఈరోజు ఉత్తరాంధ్ర రీజియన్లో ఎన్నికలకి సిద్ధం అనే శంకరావంలో మా ముఖ్య నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము మా ఆమ్నాల్వలస నియోజకవర్గం నుంచి సుమారు 50 బస్సులతో క్యాడర్ మొత్తం అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, గృహసారథులు, కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు, అలాగే వాలంటీర్లతో సహా మొత్తం క్యాడర్ వెళ్తుంది. మా నాయకుడు ఈరోజు మొదటి ఎన్నికల శంకరావంలో దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము 2024లో ముఖ్యమంత్రిని మళ్ళీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ అయితే వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు గుహసారథులు, జేఏసీ కన్వీనర్లు, ముఖ్య నాయకులను పిలవడంలో ఆంతర్యం ఏమిటంటారు? పార్టీ ఎన్నికల కోసం ఎలాగా సర్వసన్నద్ధం అవ్వాలి, మాకు దిశానిర్దేశం చేయడానికి ముఖ్యంగా కేడర్కే పిలుపు జరిగింది. అందులో భాగంగానే ఓన్లీ ముఖ్య కేడర్ వెళ్తున్నాము. ఆ కేడర్లో మాకు ఎన్నికల్లో ఏ విధంగా మేము మానిటరింగ్ చేయాలనే దీంట్లో మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకోసమని ఓన్లీ కేడరే వెళ్తున్నాము. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గృహసారథులు, కన్వీనర్లు, మిగతా వాలంటీర్లు ఓన్లీ కేడర్ కోసం రమ్మన్నారు కాబట్టి కేడరే వెళ్తున్నాం.
అయితే విశాఖపట్నంలో జరిగే ఈ భారీ వైద్య సభకు అయితే ప్రెస్టేజ్గా తీసుకుంది అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే గతంలో ఈ విభాగాల ముగింపు సభకైతే సుమారు 5 లక్షల మంది ప్రజలైతే హాజరయ్యారనేసి మాత్రం అప్పుడు వచ్చిన సమీకరణాల మేర మనకు తెలియజేయడం జరిగింది. దాని విషయంలో చూసుకొని సేమ్ అదే స్థాయిలో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించాలనేసి దృఢ నిశ్చయంతో వైఎస్ఆర్ పార్టీ అయితే మాత్రం భారీ జన సమీకరణ జరుగుతుంది. ఇప్పటికే అయితే ఆర్టీసీ నుంచి కొన్ని బస్సులను తీసుకోవడం జరిగింది. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కూడా భారీ ఎత్తున బస్సులను అయితే సేకరించడం జరిగింది. అయితే మనతో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ జన సమీకరణ అనేది సుమారు 5 లక్షల మంది వరకు వెళ్తున్నారు. ఉత్తరాంధ్రలోనే ఈ జన సమీకరణ పెట్టడానికి కారణం ఏంటి? ఉత్తరాంధ్రలో ఎక్కువ వైసీపీకి బలం ఉంది అని చూపించడానికి మాకందరికీ నిర్దేశం చేయడానికి ఉత్తరాంధ్రలో పెట్టారు. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొట్టమొదటిసారిగా కార్యకర్తలతో ముఖాముఖం మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. అది కూడా పబ్లిక్గా భారీ జన సమీకరణ మధ్య జరగబోతుంది. గతంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సమీకరణలు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఏ విధంగా అనుకోవచ్చు? 170 టార్గెట్గా ఈ సమావేశం జరుగుతుంది అనుకోవచ్చా? 175 ఇది సమావేశం జరుగుతుంది. ఇక్కడ నుంచే యుద్ధం మొదలవుతుంది. మళ్ళీ 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం రావడానికి ఇక్కడ నుండి యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం. అందుకోసం ఇక్కడ నుండి ఉత్తరాంధ్రే ఈ జన సమీకరణలు చూసి ఇది చూసి పార్టీ ముందుకు వెళ్తుంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఉందో వైఎస్ఆర్సీ పార్టీ అయితే ముఖ్యంగా అయితే జన సమీకరణలో భాగంగా అయితే భారీ ఎత్తున జన సమీకరణ చేస్తుంది అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా వైసీపీ గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోనికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, వచ్చే సంక్షేమ పథకాలను ఏ విధంగా గతంలో ప్రజల్లోకి తీసుకెళ్ళాం, అదే సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ప్రజలకి ఎలా అందుతున్నవి అవన్నీ కూడా స్పష్టంగా సర్పంచ్లు అయితేనేమి, కన్వీనర్లు అయితేమి, మిగతా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీనికి సంబంధించి కూడా దిశానిర్దేశన చేయబోతున్నామని కార్యకర్తలు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఒక ప్రెస్టేజ్ కార్యక్రమంగా ఇదైతే వైసీపీ పార్టీ తీసుకుంది. దీని విషయంలో కూడా పార్టీ కూడా భారీ ఎత్తున కూడా హోర్డింగ్స్ అయితే ఎక్కడికక్కడ పెట్టారు. సిద్ధమనే ట్యాగ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా 2024 సమరశంఖం అయితే వైసీపీ పార్టీ పూరించబోతుందని తెలుస్తుంది. మరి శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యంగా అయితే సుమారుగా 1,00,000 మంది వరకు వెళ్లే సూచనలు ఉన్నామనేది మాత్రం అధికార వర్గాల నుంచి అయితే ఏదో పార్టీ వర్గాల నుంచి అయితే ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇప్పటికే అయితే పల్లెపట్నం తేడా లేకుండా కూడా అందరూ కూడా వైసీపీ పార్టీ జన సమీకరణలో భాగంగా అయితే భారీ సభకు అయితే హాజరవుతున్నారని తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో మధు. రైట్, థ్యాంక్ యూ.